ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్‌కి ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే అయిపోయినాయండి. ఇదొచ్చేసరికి థర్డ్ పార్ట్ వీడియో అనమాట. సో, ఆల్రెడీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి అలాగే సైకోమెట్రిక్ సంబంధించిన క్వెషన్స్ ఎలా అడుగుతాడన్న దానిపై వీడియోస్ ఆల్రెడీ చేశాను. వీడియో ఛానల్‌లో ఉంటుంది, చెక్ చేయండి. సైకోమెట్రిక్ టాపిక్‌పై వీడియో అయితే కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఆటోమేటిక్‌గా పార్ట్ 1 వీడియో అయితే వస్తుంది. ఇదొచ్చేసరికి టెక్నికల్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎలా అడుగుతాడు, సో దానిపై మనకి క్వెషన్స్ ఎలా వస్తాయి, సో మనం ఈజీగా ఎలా చేయాలన్న దానిపై ఈరోజైతే వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. సో టెక్నికల్కి సంబంధించి మనకి ఈ స్కిల్ టెస్ట్ కాదు, ఏ జాబ్స్కి వెళ్ళినా మనకి టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్కువగా కంప్యూటర్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్, డేటా హ్యాండ్లింగ్, అలాగే బేసిక్ ఆఫీస్ టూల్స్, ఈ టాపిక్స్ పై ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ వచ్చేసరికి. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి కంప్యూటర్ స్కిల్స్, అలాగే బేసిక్ ఆఫీస్, డేటా హ్యాండ్లింగ్, వీటిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో ఈ రోజు వీడియోలో అయితే చూపించేస్తాను. ఆల్రెడీ నేను కంప్యూటర్ వీడియోస్ కదా, అవి చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈజీగా ఆన్సర్ చేసేస్తారనమాట. సో నేను బేసిక్ కంప్యూటర్ ఎంఎస్ వర్డ్ గురించి అలాగే ఎక్సెల్ గురించి 2 వీడియోస్ చేశాను కంప్యూటర్లో చూపిస్తూ కూడా. సో మనం ప్రాసెస్ ఎలా చేసామో ఇప్పుడు కంప్యూటర్పై క్వశ్చన్స్ కూడా అలా ఈజీగా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ తెలుసున్నాయి అనుకోండి, సో క్వశ్చన్స్ ఏం అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేసేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి, వచ్చిన వాళ్ళైతే ఓకే. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దామండి. సో కంప్యూటర్ బేసిస్ పై క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ అంటే ఏంటి అంటే వాట్ ఈజ్ కంప్యూటర్. మనకి కౌశలం స్కిల్ టెస్ట్కి 2 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి అనమాట. తెలుగులోనే అడుగుతాడు, అలాగే ఇంగ్లీష్లో కూడా అడుగుతాడు. ఇప్పటికి కూడా అంటున్నారు. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 ఉంటాయండి. సో ఎలక్ట్రానిక్ డివైసెస్ విచ్ ప్రాసెస్ డేటా, సో అది వచ్చేసరికి డెఫినేషన్. ఈ కంప్యూటర్ పై నేను 3 వీడియోస్ చేశానండి. ఒకసారి నోట్స్ చూపిస్తూ చేశాను, అలాగే కంప్యూటర్లో చూపిస్తూ 2 వీడియోలో చేశాను. అవి 3 వీడియోస్ చూసిన వాళ్ళకి క్వశ్చన్స్ పెద్ద ఏం కష్టం కాదు. ఇంకా చూస్తే సెకండ్ వన్ వచ్చేసరికి సిపియు అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ సిపియు అంటే మనకి కంప్యూటర్లో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్పుట్, అవుట్పుట్, సిపియు. సో అదే అనమాట బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. నెక్స్ట్ ర్యామ్ అంటే ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనమాట. ర్యాండమ్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసరికి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్పుట్ డివైస్లో ఎగ్జాంపుల్స్. సో ఇందులో ఎగ్జాంపుల్స్ అంటే మనకి చాలా ఉంటాయండి. ఇందులో మనకు ఆప్షన్స్ బట్టి క్లిక్ చేసుకోవాలి, లేదంటే మనం ఈజీగా కీబోర్డు, మౌస్, జాయ్స్టిక్, మైక్, ఓఎంఆర్, స్కానర్, టచ్ స్క్రీన్, మీకు ఏది గుర్తుంటుందో సార్ చెప్తే సరిపోతుంది. మనకి రిటర్న్ టెస్ట్ ఉండొచ్చు లేదా ఓవరాల్ ఉండొచ్చు. సో అడిగితే మనం ఇలా ఆన్సర్ చేస్తే సరిపోతుంది, ఏదో ఒకటి చెప్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అవుట్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ చూసారు, అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ కూడా మానిటర్, ప్రింటర్, స్పీకర్, ఇలా మనం ఆప్షన్ అన్నది క్లిక్ చేసుకోవాలి ఒకవేళ కంప్యూటర్లో అయితే, లేదంటే మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తే సరిపోతుంది ఓవరాల్ అయితే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్ దట్ రన్ ద కంప్యూటర్. కంప్యూటర్లో మొత్తం ప్రోగ్రామ్ రన్ చేయడానికి సాఫ్ట్వేర్ ఉండాలి కదా. నెక్స్ట్ వన్ కూడా అంతే, హార్డ్వేర్ అంటే ఫిజికల్ పార్ట్ యూ కెన్ టచ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో విండోస్ అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ అసలు ఫైల్ అంటే ఏమిటి, సో ఈ ఫైల్లో మనకి సో ఎంఎస్ వర్డ్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఫైల్స్ అంటే క్రియేట్ లెటర్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇలా ఉంటుంది కదా. స్టోరేడ్ డాక్యుమెంట్స్, ఫైల్స్ మనం స్టోరేడ్ డాక్యుమెంట్స్ అంటే ఇందులో ఫొటోస్, వీడియోస్, పీడిఎఫ్ ఇలా ఉంటుంది అనమాట. అసలు ఫోల్డర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫోల్డర్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అనమాట. నెక్స్ట్ బైనరీ నెంబర్స్ వచ్చేసరికి 0 and 1 అనమాట. నెక్స్ట్ వైరస్ అంటే సో హార్మ్ఫుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ యాంటీవైరస్ యొక్క ఎగ్జాంపుల్స్. ఈ 3లో మనం ఏదో ఒకటి చెప్తే సరిపోతుందండి. నెక్స్ట్ చూడండి రీసైకిల్ బిన్ ఎందుకు. ఈ రీసైకిల్ బిన్ అన్నది మన మొబైల్లో చూడండి ఏదన్నా ఫోటో డిలీట్ చేయగానే వెంటనే డిలీట్ అయిపోదు కదా. సో రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది కదా. చూడండి డిలీటెడ్ ఫైల్స్ టెంపరరీ స్టోర్, మనం టెంపరీగా డిలీట్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ చూడండి ఎంఎస్ వర్డ్ క్రియేట్ లెటర్స్ అండ్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఎంఎస్ వర్డ్ అంటేనే మనం లెటర్స్, డాక్యుమెంట్స్, ఫైల్స్ ఇవన్నీ కూడా చేస్తాము. నెక్స్ట్ చూడండి బోల్డ్ షార్ట్ కట్. బోల్డ్ అంటే థిక్నెస్, మనం ఏదైనా వర్డ్ రాసినప్పుడు, వర్డ్ టైప్ చేసినప్పుడు దాన్ని థిక్ చేయాలంటే సో దాని యొక్క షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+B. ఆల్రెడీ మనకి B అని కంప్యూటర్లో పైన కనిపించేస్తుంది. సో దాని యొక్క షార్ట్ కట్స్ని అయితే ఇలా అడుగుతాడు అనమాట. Ctrl+B నొక్కగానే క్లిక్ చేయగానే మనం టైప్ చేసిన వర్డ్ అన్నది థిక్గా మారుతుంది. సో అలా థిక్గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలండి. జస్ట్ ఇది కంప్యూటర్ బేసిక్స్ గురించి అంతే.
నెక్స్ట్ చూడండి ఇటాలిక్ షార్ట్ కట్ అనమాట. ఇక్కడ చూడండి ఎక్కువ క్వశ్చన్స్ షార్ట్ కట్స్ మీద అడిగాడు అనమాట. షార్ట్ కట్స్ చాలా ఉంటాయి. నేను ఒక 50 వరకు కూడా షార్ట్ కట్స్ అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఇంతకుముందు కూడా నేను కంప్యూటర్లో చూపిస్తూ చెప్పినప్పుడు కూడా నేను ఒక పేపర్ అయితే నేను యాడ్ చేశాను. అది నోట్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ. సో ఇప్పుడు మనకి టెక్నికల్కి సంబంధించిన కంప్యూటర్స్ పై క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి షార్ట్ కట్స్ అడిగే అవకాశం చాలా ఉందన్నమాట. సో అందుకే నేను నోట్ చేసుకున్న షార్ట్ కట్స్ అన్నీ కూడా ఒక 50-60 ఉంటాయి అనమాట. అవన్నీ కూడా లాస్ట్లో పేజ్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇవే షార్ట్ కట్స్ అడుగుతాడని కాదు కదా. సో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే అవి ఈజీగానే ఉంటాయి. చూసారు కదా, Ctrl+X, Ctrl+P, Ctrl+M ఇలా ఉంటాయి అనమాట. సో ఇటాలిక్ అంటే క్రాస్గా లెటర్స్ అన్నది క్రాస్గా ఉండాలంటే Ctrl+I. సో నెక్స్ట్ ఏదన్నా సేవ్ చేసుకునేటప్పుడు Ctrl+S. అలాగే మనం టైప్ చేసిన వర్డ్కి అండర్లైన్ చేయాలంటే Ctrl+U. ఎక్కువ కూడా ఫస్ట్ లెటర్తోనే ఉంటుంది, కొన్ని అక్కడక్కడ వేరే ఉంటాయి అన్నమాట సపరేట్గా. నెక్స్ట్ న్యూ డాక్యుమెంట్ కావాలంటే Ctrl+N. అలాగే మనం క్రియేట్ చేసిన లెటర్ ఆర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రింట్ తీసుకోవాలంటే Ctrl+P. పవర్ పాయింట్లో మనకు కొత్తగా పేజ్ కావాలంటే MX వర్డ్లో మనం న్యూ అని క్లిక్ చేస్తున్నాం కదా, పవర్ పాయింట్లో వచ్చేసరికి Ctrl+M అని క్లిక్ చేయగానే మనకి ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అసలు MXL అంటే ఏంటి? సో ఇందులో వచ్చేసరికి నేను ఈ వీడియో చేశాను కదా, చూసిన వాళ్ళు బాగా అర్థమవుతుంది. టేబుల్స్, డేటా ఎంట్రీ, క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చూడండి ఇంకో క్వశ్చన్. ఇది కంప్యూటర్ మొన్న ఎక్సెల్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా, ఎక్సెల్లో అన్ని ఫార్ములాస్ ఏ సింబల్తో స్టార్ట్ అవుతుంది. సో మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు ఉండాలి. నెక్స్ట్ చూడండి సమ్ ఫార్ములా. సో సమ్ అంటే చూడండి ఎక్సెల్లో యూజ్ చేసేది సమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ సెల్స్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మనం సెలెక్ట్ చేసుకొని క్లోజ్డ్ బ్రాకెట్స్ సమ్కి ఆ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ సెల్ అంటే ఏంటి? అసలు సెల్ అంటే ఏంటి వచ్చేసరికి రోస్ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్సెక్షన్ అంటే సో నేను ఎక్సెల్లో చూపించాను కదా, పైన అన్నీ కూడా ABCDలు ఇవి ఉంటాయి, ఇటు సైడ్ మొత్తం 1 2 3. ఈ రెండు మనకి A1, A2, A3 వీటిని మనం సెల్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ రోస్ నెంబర్స్ ఎలా ఉంటాయి చూడండి. నేను బాక్స్ వేసాను కదా 1 2 3 అవి రోస్, ఇటు సైడ్కి పక్కకున్నాయి కాలమ్స్ అనమాట. ABCDలు అవి కాలమ్స్. జస్ట్ మీకు అర్థం కావడం కోసమని అలా చిన్నగా బాక్స్ వేసాను అంతేనండి. ఇంకా నెక్స్ట్ చూడండి ఆటో ఫిల్ అంటే డ్రాగ్ చేసిన నెంబర్ని టెస్ట్ కాపీ చేయడం అనమాట. ఒకసారి ఏమనుకోవద్దు, ఎక్సెల్ వీడియో అయితే చూడండి, బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి కంపల్సరీగా టెక్నికల్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేసిక్స్ నాలెడ్జ్ బై క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతాడు అనమాట ఈ స్కిల్ టెస్ట్లో. అందుకే చెప్తున్నానండి. మన ఛానల్లో ఉంటుంది ఎక్సెల్ వీడియో అని, చెక్ చేయండి ఒకసారి, వచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదు. నెక్స్ట్ మ్యాక్సిమం ఫంక్షన్ వచ్చేసరికి ఈక్వల్ టు ఏ ఫార్ములాకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు మ్యాక్సిమం. సమ్కి ఏ ఫార్ములా అయితే యూజ్ చేసామో ఇక్కడ సెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన మ్యాక్సిమం వాల్యూ కావాలో సో ఆ సెల్ అన్నది మనం ఫిల్అప్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం సెల్ ఫిల్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మెర్జ్ అండ్ సెంటర్ యూజెస్. మెర్జ్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, సో మల్టిపుల్ సెలెక్ట్స్ని ఒకేటగా చేయడం అనమాట. నెక్స్ట్ చూడండి ఇంటర్నెట్ అంటే ఏంటి? సో ఇంటర్నెట్ కన్నా ముందు 34th క్వశ్చన్ చూస్తే ఎక్సెల్లో చార్ట్ ఎందుకు? డేటా విజిబుల్ని చూపించడానికి, అంటే మనం ఏదన్నా డేటా క్యాలిక్యులేట్ చేసాం. మొన్న చెప్పాను కదా స్కూల్లో ఏదన్నా మార్క్ లిస్ట్, ప్రోగ్రామ్స్ కార్డు, అలాగే EMI ఇలాంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం అనమాట. ఇంటర్నెట్ అంటే ఏంటి? వరల్డ్ వైడ్ నెట్వర్క్ కనెక్షన్ అనమాట. నెక్స్ట్ బ్రౌజర్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్రోమ్, ఎడ్జ్. సో నెక్స్ట్ అసలు డౌన్లోడ్ అంటే ఏమిటి? సో ఇంటర్నెట్ నుంచి మనం డేటాని తీసుకోవడం అనమాట. అప్లోడ్ చేయడం అంటే డేటాను ఇంటర్నెట్లో పెట్టడం అనమాట. సో ఇప్పుడు ఏదైనా డేటా ఉంది, సో ఇప్పుడు ఇదే వీడియో ఉంది, నేను ఏం చేస్తున్నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా, సో అదనమాట. నెక్స్ట్ చూడండి కంప్యూటర్ ఎలా షట్ డౌన్ చేయాలి. సో లాస్ట్లో క్లోజ్ చేసేసేటప్పుడు Alt+F4 క్లిక్ చేయగానే మనకి షట్ డౌన్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయగానే కంప్యూటర్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ అండో షార్ట్ కట్. ఇది ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే మనం వాట్సాప్లో ఏదైనా మెసేజ్ ఉంది, అది డిలీట్ చేసేయాలనుకుంటున్నాం, డిలీట్ చేయగానే వెంటనే ఒక సెకండ్లో మనకి అండో అని వస్తుంది. సో అంటే దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ ఆ డిలీట్ అయ్యే మెసేజ్ మనకి వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకి ఏమన్నా మ్యాటర్ టైప్ చేసినప్పుడు, ఏదన్నా ఎంటర్ చేసినప్పుడు సడన్గా మనం డిలీట్ చేసాం, అక్కడ వెంటనే మనకి అదే రిపీట్ అవ్వాలంటే సో Ctrl+Z అని క్లిక్ చేయగానే మనకి సో ప్రీవియస్ యాక్షన్, ప్రీవియస్గా మనం ఏదైతే టైప్ చేసామో అది మనకి చూపించేస్తుంది. సో ఇదనమాట కంప్యూటర్ పై క్వశ్చన్స్. నేను చెప్పాను కదా షార్ట్ కట్స్ పై ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడని. సో నేను ఒక నోట్స్లో అయితే రాశానండి, ప్రతి ఒక్కటి
ఒక్కొక్కటి కూడా ఒక 40 అలా ఉంటాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకోండి. ఎందుకంటే కంపల్సరీ షార్ట్ కట్స్ అడిగే అవకాశం ఉంది. అలా కంప్యూటర్ మీద నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఈ షార్ట్ కట్స్ తెలిస్తే ఏ కంప్యూటర్లో అయినా మనం వర్క్ చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ అలాగే సేవ్ కూడా అడగొచ్చు అండి. Ctrl+S అనమాట. ఏదైనా వర్క్ చేసినప్పుడు మనం ఏదైనా పవర్ కట్ అవ్వడం, ఏదన్నా ప్రాబ్లం రావడం జరుగుతుంది అనమాట. సో మనం వర్క్ చేస్తూ ఉండగానే Ctrl+S క్లిక్ చేసుకుంటూ ఉండాలి. మనం చేసిన వర్క్ అన్నది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ వస్తుంది. సో ఇదనమాట ప్రతి దాని యొక్క షార్ట్ కట్స్ అయితే ఇవన్నమాట. సో నోట్ చేసుకోండి. సో మర్చిపోవద్దండి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు మీ నుంచి వచ్చే ఒక్కటి సో చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇంకా వచ్చేసరికి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన వీడియో అయితే చేయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి పార్ట్ 3 కదా. పార్ట్ 4తో స్కిల్ టెస్ట్కి వచ్చే సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేపర్ అయితే రెడీ చేసి పెడతానండి. సో అంటే స్కిల్ టెస్ట్ పై క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ మీద ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అన్నాం కదా. ఇప్పుడు అన్ని టాపిక్స్ పై కలిపి క్వశ్చన్స్ అయితే రెడీ చేస్తున్నానండి. సో అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అనమాట. అండ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అన్నది మొత్తం అన్ని కూడా క్లియర్గా అయితే ఉంటుంది. సో మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.